నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. భాష బజారు పాలవుతుంది. చదువు సంధ్యాలని పోరంపోకులు వాడే పదజాలాన్ని బాధ్యత గల ప్రజా ప్రతినిధులు వాడి తమ పరువు తామే తీసుకుంటున్నారు. 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన నేతలు బజారు మనుషులుగా పచ్చిగా రంకెలు వేస్తున్నారు. పార్టీ మారిన ప్రజా ప్రతినిధులను మగాళ్ళేనా అని ప్రశ్నించడం ఏ స్థాయి విమర్శలో ఆ ఎమ్మెల్యేలకే తెలియాలి. మహిళలు పవిత్రంగా భావించే చీర గాజులను అపహాస్యం చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దిగజారే మాటలతో రాష్ట్రంలో రాజకీయ కాక పుట్టించడం విమర్శలకు దారితీస్తుంది. కాంగ్రెస్ మహిళా నాయకురాలు సైతం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి చెప్పు చూపించి ధీటుగా సమాధానం చెప్పారు. తన తండ్రి వయసు ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డిని మొదలుకొని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను పరుష పదజాలం వాడటం రాజకీయ దుమారం లేపింది. సభ్య సమాజం హర్షించని పాడి కౌశిక్ రెడ్డి గతి తప్పిన బజారు మనుషుల పదజాలంపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రాజకీయ నాయకులు 10 మందికి ఆదర్శంగా ఉండాలి, కానీ కొంతమంది రాజకీయ నాయకులు దిగజారి బజారు మనుషుల్లో వ్యవహరిస్తున్నారు. నిజంగా ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత నిజంగా గ్రామాలలో చదువు సంధ్య లేని వాళ్ళు పోరంబోకులు మాట్లాడే భాషని ప్రజాప్రతినిధులుగా ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు మాట్లాడటం అంటే నిజంగా ఎంత చిల్లర రాజకీయాలు వచ్చాయో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే రాజకీయ ఆరోపణలలో వ్యక్తిగత ఆరోపణలు పక్కన పెట్టి రాజకీయంగా ఎన్నైనా ఆరోపించుకోవచ్చు. నువ్వు ఇంత చేసావంటే మేము ఇంత చేసామని చెప్పుకోవచ్చు, ప్రభుత్వాల వైఫల్యాన్ని చూపవచ్చు, లేదా ప్రజాక్షేత్రంలో వచ్చి కొట్టాడచ్చు, నిరాహారదీక్ష చేయొచ్చు, ఆమరణ నిరాహారదీక్ష చేయొచ్చు, లేదా రోడ్డు మీద బైఠాయించవచ్చు, దిష్టి బొమ్మలు తగలబెట్టచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా చిల్లర మాటలు మాట్లాడే విధంగా బీఆర్ఎస్ పార్టీ తన ప్రతిష్టను మరింత మస్కబారే విధంగా చేస్తుందని చెప్పవచ్చు. సాక్షాత్తు రాజకీయాల్లో ఏ వ్యక్తి కూడా ఏ నాయకుడు కూడా ఒక పార్టీలో అంటిపెట్టుకోవడం అంటే అంత సంస్కారవంతమైన రాజకీయం మాత్రం ఇప్పుడు లేదు. ఎందుకంటే అధికారం ఎక్కడుంటే అక్కడ బెల్లం దగ్గర ఈగలు వాగే ఏ రకంగా ఉందో ఆ రకంగా అధికారం ఎక్కడుంటే అక్కడ వారిపోయే వ్యవస్థ గత 10 ఏళ్ల నుంచి కూడా విస్తృతంగా కొనసాగుతుంది. అది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఏ స్థాయి పదవులు కావాలన్నా వెంటనే పార్టీ మారాలి, పదవులు పట్టాలి, అనుభవించాలి, పైసలు సంపాదించాలి. ఇదే సిస్టమ్ ఏ రాజకీయ నాయకులు కానీ ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ అది సర్వసాధారణ రొటీన్గా కొనసాగుతుంది. గతంలో ప్రజాసేవే పరమావధిగా పనిచేసిన ఎందరో మహానుభావులు ఆదర్శంగా నిలిచారు. కానీ ఆదర్శాలన్నీ అక్కడి వరకే ఆగిపోయాయి తప్ప తర్వాత అవి కొనసాగటం లేదు. ఎవరైనా 100 పెట్టు 1,00,000 కొట్టు అనే టైపులో ఉంది. కాబట్టి రాజకీయాలన్నీ కూడా పూర్తి దిగజారిపోయాయి. కానీ నిన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాడిన భాష నిజంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. ఎందుకంటే ఎవడైనా మగోడు కావచ్చు, ఆడోళ్ళు కావచ్చు, వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరచడం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఒక ఆడపిల్ల తన జీవితం మొత్తం మీద ఒక పద్ధతి ప్రకారం ఒక కుటుంబ పెద్దగా, ఒక మహిళగా, ఒక కుటుంబానికి అండగా నిలవడం అనేది సర్వసాధారణం. అది ఒక గౌరవప్రదమైన వ్యవస్థ. అటువంటి వ్యవస్థని కించపరిచే విధంగా చీరే గాజులు అంటే చీరని గాజుల్ని మహిళలు చాలా ఆరాధ్యంగా స్వీకరిస్తారు. ఏదైనా పూజలలో గాజులు పెట్టినా లేదా ఏదైనా కార్యక్రమాలలో ఒక చీర పెట్టినా ఒక సంస్కారవంతమైన ఒక పద్ధతిగా సాంప్రదాయానికి సంస్కృతికి ఒక నిదర్శనంగా నిలిచే వ్యవస్థ అది. కానీ అటువంటి వ్యవస్థని కించపరిచే విధంగా పాడి కౌశిక్ రెడ్డి పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో వ్యవహరించిన భాష తీరు నిజంగా తలదించుకోవాల్సిన పరిస్థితి, సిగ్గుతోటి. ఎందుకంటే నిన్న పాడి కౌశిక్ రెడ్డి అన్న మాటలలో ఒక పదం అనేది నిజంగా సిగ్గు పడాల్సిన పరిస్థితి. మీరు మగాళ్ళు కాదు కానీ అంటే ఒక వ్యక్తి మగాడు కాదు అనడానికి నిదర్శనం ఏంటి? పెళ్లి చేసుకునే పిల్లల కంటేనే మగాళ్ళు. అది ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే. మరి అటువంటిప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పుడు నువ్వు పార్టీ మారిన విషయాన్ని ప్రస్తావించు, లేదా వాళ్ళ ఇంటి ముందు ధర్నా చేయి, అవసరం వాళ్ళ ఇంటి మీదకి దాడి చేసేందుకు ప్రయత్నం చేయి,
ఏదైనా శాంతియుతంగా ఒక ప్రజాస్వామ్యయుతంగా పనిచేయి, దాంట్లో తప్పులేదు. లేదా నీ అక్కస్ని వెళ్ళకక్కాలంటే ఇంటి ముందు టెంట్ వేసుకొని కూర్చో, లేదా నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలందరినీ రోడ్డు మీద కూర్చోబెట్టి మేము ఓటేసాం, నువ్వు గెలిచావు, రాజీనామా చేయని చెప్పి ఆందోళన చేపట్టు. కానీ 10 మంది ఎమ్మెల్యేలని మీరు మగాళ్ళు కాదుగా అంటే నువ్వేవాడు నువ్వేవాడు ఐడెంటిఫై చేయడానికి, నువ్వేవాడు క్వశ్చన్ చేయడానికి? అంటే ఒక పోచాల శ్రీనివాసరెడ్డి 78 సంవత్సరాలు 80 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తిని పార్టీ మారిందని చెప్పేసి నువ్వు మొగాడి కాదు అంటే వాళ్ళ కుటుంబంలో ఎంత ఆందోళన రేకెత్తుతో ఒకసారి ఆలోచించాల్సిన బాధ్యత. ఎందుకంటే మాట అనగానే కాదు, మాట జారేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని కూడా అనాలి. అదే సమయంలో పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారడంతో వెంటనే కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు కూడా అదే స్థాయిలో రెచ్చిపోయారు. వాళ్ళు కూడా చెప్పు తీసుకొని కొడతాం, నీ సంగతి చూస్తాం, నీకు పాడెక్కే రోజుల దగ్గర ఉన్నాయని కూడా వాళ్ళు కూడా కొంత ఆక్రోశం ఆవేదనతో మాట్లాడారు. నిజంగా పాడి కౌశిక్ రెడ్డి చేసిన ఏదైతే కామెంట్స్ ఉన్నాయో ఆ కామెంట్స్ పాడి కౌశిక్ రెడ్డి తోటి సరిపోవు. అది పార్టీ నష్టానికి ఒక వేదికగా మారే అవకాశం ఉంది. ఇప్పటికైనా ఉద్యమ నేతగా ఉండి లేదా తెలంగాణలో తొలి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కేసీఆర్ లేదా వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్న కేటీఆర్ ఇటువంటి పదజాలం విషయంలో కొంచెం సమయం పాటించేలా నాయకులకు కార్యకర్తలకు ఒక ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇదే తరహాలో ఎక్కడికక్కడ రెచ్చిపోతే పరిస్థితి చేయి దాటిపోద్ది, శాంతి భద్రతలు విఘాతంగా ఉంది. దాంతోపాటుగా పార్టీ మీద ఉన్న ఒక గౌరవం, ఒక పద్ధతి కూడా కనుమరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేల స్థాయిని బట్టి, ఎమ్మెల్యేల స్థాయి కాదు, ఏ స్థాయి ఏ వ్యక్తినైనా మీరు మొగాళ్ళే కాదు అనేది కామెంట్ చేయడం అనేది నిజంగా సిగ్గుచేటు. అది చేయాల్సిన స్థాయి కాదు. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ప్రెస్ మీట్ మీడియా సమక్షంలో అంత పెద్ద మాట అనేది మగాడు అనేది మీరు నిర్ణయించేది కాదు. మగాడు అనేది ఆయనని చేసుకున్న భార్య ఎవరితో వాళ్ళు మగాడా కదా నిర్ణయించాలి తప్ప మీరేదో ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చుకుంటూ రోడ్డు మీద రోడ్ సైడ్ రోమి లెక్కనో బజార్ రోడ్డు లెక్కనో భాషా పరిజ్ఞానం అనేది ఇంపార్టెంట్. ఇటువంటి చిల్లర దేశాలు చిల్లర మాటలు మాట్లాడి వ్యక్తి కుటుంబాన్ని లేదా వ్యక్తిని ఇబ్బంది పెట్టే విధంగా లేదా మానసిక ఆందోళన చేసే విధంగా వ్యవహరించిన సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ అధినేత ఇటువంటి విషయాలలో చిల్లర మాటల విషయాలలో కలగ చేసుకుని హోందాగా వ్యవహరిస్తే ఒక 10 మంది హర్షించే అవకాశం ఉంది తప్ప ఇటువంటి చిల్లర మాటలతో ఇంకొంచెం చర్చకు దారి తీయడం, వివాదం కావడం, దాంతోపాటుగా ఒక ఆందోళన రేకెత్తడం, ఇవన్నీ కూడా వరుస క్రమంలో జరుగుతాయి. కాబట్టి ప్రజా సమస్యలు ఎన్ని లేవు, ప్రభుత్వ వైఫల్యాలు ఎన్ని లేవు, వాటిని ఎత్తి చూపండి. వాటి మీద పోరాడితే ప్రజలలో మద్దతు ఉంటుంది తప్ప ఇటువంటి చిల్లర వల్ల మాటతోటి నువ్వు మొగాడివే కాదు, మొగాడు కాదు అని రూఢి చేసి హక్కు నీకు అడిగే హక్కు ఎక్కడ? నీకేం సంబంధం? నీ స్థాయి ఏంటి? నువ్వు మొగాడివా కాదనేది నీ ఇంట్లో వాళ్ళు చెప్తారు తప్ప పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు చెప్పరు కదా. అటువంటి పదాల జాలాన్ని వాడి పరువు తీసుకొని 10 మందిలో పలచన కావడం కన్నా ఒక పద్ధతిగా మాట్లాడి రాజకీయ భాష మరీ దిగజారిపోతున్న రోజుకి వ్యక్తిగత ఆరోపణలు దిగిపోయి పూర్తిగా అసలు రాజకీయ పరిభాష అనేది వదిలేసి రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు అన్నీ వదిలేసి కేవలం వ్యక్తిగతంగా దూషిస్తే హీరోయిజం అనుకుంటే అది చాలా చిల్లర వ్యవస్థ దారితీస్తుంది. లాస్ట్కి నువ్వు గెలిచిన నియోజకవర్గంలో నేను ఇచ్చి అని మహిళలు తిరస్కరించే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికే రాజకీయ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడేటప్పుడు పదకోశాన్ని పద్ధతిగా ఉచ్చరించి 10 మంది అభిమానాలు సంపాదించుకోవాలి తప్ప ఇటువంటి చేతకాని మాటలు చిల్లర మాటలు మాట్లాడి సమాజాన్ని మరింత కించపరిచే విధంగా లేదా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారని కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మా హీరో రాజకీయ నాయకుడు అంటూ గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు రాష్ట్ర స్థాయి వరకు కూడా ఒక ఎమ్మెల్యేలను, ఎంపీలని లేదా మంత్రులను తమ హీరోలుగా భావిస్తారు రాజకీయాల్లో. అటువంటి హీరోలు జీరోలు అయ్యే పరిస్థితి ఇటువంటి చిల్లర మాటలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పదాలని వెనక్కి తీసుకొని హుందాగా వ్యవహరిస్తే రేపు ప్రజల మన్నలు పొందే అవకాశం ఉంటుంది.